హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే మార్చ్ 11th గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసు. ప్రభాస్ అందులో ఉన్నారంటే అది పాన్ వరల్డ్ సినిమా అని చెప్పాలి. సో ఇండియాలోనే కాదు, వరల్డ్ వైజ్ ఎదురు చూస్తున్న సినిమా రాధేశ్యామ్. సో మరి ఇలాంటి ఫిలింని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సో రాధాకృష్ణ గారు. అండ్ అలాగే ఈ ఫిలింలో ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి కదా. హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి ఇప్పుడు టాలీవుడ్ ఫిలింని కూడా ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన పేరే నిక్ పోవెల్. సో వాళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఇవాళ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హాయ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ రాధాకృష్ణ గారు. లిటిల్ కన్ఫ్యూజన్ బిట్వీన్ రాధేశ్యామ్ అండ్ రాధాకృష్ణ. ఏంటిది? యూ వాంటెడ్ లైక్ మీ పేరు ఓ ఇస్ ఇట్? ఓకే, నథింగ్ మోర్. ఓకే, ఐ థాట్ లైక్ ఏదైనా కొంచెం ఆర్తో కానీ రాధాతో కానీ మీకు ఏమన్నా స్పెషల్ లేదండి. మీరు కూడా జాతకాల్లో బిలీవ్ లేదు లేదు లేదు, అలాంటిది ఏం లేదా? సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మీ వర్క్ చూడడం జరిగింది ఇన్ బాలీవుడ్. సో Manikarnika 2.0, you done a great job. Now you associate with RRR. Congratulations for that, and especially congratulations for Radheshyam. Thank you very much. So have you been here before in Hyderabad? Yes, yeah. Okay. We shot Manikarnika at RFC as well. Oh, RFC. And obviously Radheshyam, and now I'm doing Project K at the moment at RFC as well. So I know RFC very well. అది హైదరాబాద్కి కొంచెం దూరంగా ఉన్న మన దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్లో మీరు ఉన్నట్టే. అండ్ హౌ ఇస్ హైదరాబాద్ సార్? ఎలా ఉంది? I like Hyderabad. I like it more than, I mean, Mumbai is a little too busy and too sort of hectic, and Chennai at the same time. You know, I think I prefer Hyderabad at the moment out of all the cities that I've been in India. So సిటీ ఎక్కడ ఉంది కాబట్టి మేబీ ఆర్ఎఫ్సి దగ్గర ఆయన జనాలు లేరు అనుకుంటున్నారు. ఒకసారి సిటీ సెంటర్లో ఉంటే దెన్ యూ లైక్ అప్పుడు తెలుస్తుంది ఎంత బిజియెస్ట్ ఇదో. సార్ ఆయనతో మనం మాట్లాడదాం. అండ్ బిఫోర్ దట్ లైక్ ఒక పెద్ద ఫిలిం అంటే జిల్తో మీరు మా అందరికీ తెలిసారు. బట్ దాని తర్వాత లైక్ నవేడేస్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఈక్వేషన్స్ మారిపోయాయి. సినిమా అనేది ఒక భాషకు మాత్రమే పరిమితంగా లేదు. ఫిలిం అనేది లైక్ పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది. నవేడేస్ లైక్ వరల్డ్ వైడ్ కూడా చూస్తున్నారు, అక్కడ కూడా చూడడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇంత బిగ్ ఫిలిం వచ్చినప్పుడు అండ్ ఇంతమంది టెక్నీషియన్స్ ఈ ఫిలింలో జాయిన్ అయినప్పుడు మీరు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా వెన్ యూ స్టార్ట్ లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్? I'm actually never nervous about anything, and నాకు నచ్చితే బాగా ఎక్సైట్ అవుతాను నేను. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ప్రభాస్ గారు okayed the script and UV Creation is producing it and everything. So ఆ టైంలో we needed the best of the people to surround the film with. అండ్ క్లైమాక్స్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఎవ్రీథింగ్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ వచ్చింది అది. సో బిగినింగ్ అంతా కూడా ఒక చిన్న స్టోరీగా ఫామ్ చేసుకొని మాకు మేమే వీడియోస్ రికార్డ్ చేసుకొని అది చేసుకొని అంటే అందరికి అర్థం కావడానికి ఏమనుకుంటున్నాం అనేది. సో అది చేస్తున్న టైంలోని ఎలా చేయాలి ఏంటి అని అంటే రెఫరెన్స్ లేకుండా ఒకటి చేస్తున్నాం. సో వాట్ ఐఎమ్ థింకింగ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ అవి చేసుకొని దాని తర్వాత వి సెంట్ ఆల్ దోస్ వీడియోస్ టు హిమ్ అండ్ వి అప్రోచ్డ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ హీ రియలీ గాట్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ లైన్. ఫస్ట్ థింగ్ హీరో బీయింగ్ అ పామిస్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ హీస్ గోయింగ్ త్రూ అనేది. And the first word I still remember what he said was this would be a really good job and a challenging job. ఇప్పుడు మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఐ థింక్ ఇప్పటి వరకు లేని సీక్వెన్స్, ఇప్పటి వరకు చూడని సీక్వెన్స్ ఇందులో క్లైమాక్స్ లో చూడబోతున్నామా? అంటే కంప్లీట్లీ అది ఇమాజినేషన్ వరల్డ్ కి సంబంధించింది ఏమన్నా? ఇమాజినేషన్ వరల్డ్ కాదండి. అంటే లైక్ వై ఐ యూస్ ద వర్డ్ ఇమాజినేషన్ ఇస్ బికాస్ లైక్ I can't reveal much of the things which are happening in the climax. Like మీరు అదే లైక్ ఎస్టర్డే ఐ వాస్ టాకింగ్ అబౌట్ సునామీ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక షిప్ అవ్వచ్చు, సునామీలో అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు వన్ పర్సన్ ట్రయింగ్ టు చేంజ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ హిజ్ పవర్. సో దాన్ని ఆ ఫైట్ ఎట్లా చూపించాలి. రెండోది ఏంటంటే వీ డోంట్ హ్యావ్ అ ఫిజికల్ విలన్ ఇన్ ద ఫిలిం. సో ఫర్ హీరో టు గో అండ్ ఫైట్ ద విలన్ ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏం వస్తుందో తెలియదు, నేచర్ నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా. సో దాంతో చెయ్యాలి, దాంతో ఫైట్ చేయాలి అని అంటే సో ఆ ఎలిమెంట్స్ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. లైక్ ఆ డ్రామాని సస్టైన్ చేసుకుంటూ తీసుకెళ్ళడం అనేది. అండ్ వన్స్ హీ వాజ్ ఆన్ బోర్డ్ లైక్ ఆల్ హిస్ సజెషన్స్ వర్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అండ్ ఇట్స్ వాట్ ఇట్ ఈస్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ హిస్ హార్డ్ వర్క్ అండ్ హిస్. So complete our credit goes to Nick అంటారు. Yes. I would like to thank him in front of the camera for what he did and how he supported me and everything. So after watching మేము కూడా థ్యాంక్స్ చెప్తాము. మేము 11th చూడాలనుకుంటున్నాం థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా. సో నేను అనుకున్నాను యాక్షన్ డైరెక్టర్ వస్తున్నారు కదా, చాలా కట్స్ ఉంటాయి, చాలా ఇంజరీస్ అయి ఉంటాయి, బట్ హీస్ లైక్ లుకింగ్
Fine and I fit. hide my injury as well. Okay. So for you, like, what excited to accept this film? Asal a point, which point? Well, it was actually the story at the beginning when Radha explained it to me, and the sort of the palmist trying to overcome his own fate. I mean, I started out as an actor. I trained as an actor in London before I became an action person. And I've always been drawn to character-driven stories. And so for me, I mean, yes, it's interesting to do an action sequence, but I've always thought that the action should help to tell the story. True. Rather than just do an action sequence. This is a great fight, but it doesn't really tell the audience more about the characters or the story. When Radha explained it to me, it seemed like I just really liked the story of the palmist, sort of knowing what his own fate should be, but trying to overcome that fate and knowing other people's fates and sort of, having the power of sort of forethought and whether he should use it or not use it in order to change what fate was. So I love that concept. Do you believe all those things? Like, I mean, I think there are things out there that we don't understand, but I mean, I'm a very sort of pragmatic, logical person, and so from the point of view of someone reading my palm, probably not, but I love the idea of it. Yeah. సో ఇప్పుడు నాకు తెలిసి మీ అందరి చేతులు కూడా ప్రభాస్ గారికి చూపించారండి ఎలా ఉండబోతుంది జాతకం అని. ఆ క్యారెక్టర్ ఏమైనా కొంచెం బాగా పూర్తి స్థాయిలో మారి విక్రమ్ లాగా సో ఏమైనా చదవడం మొదలు పెట్టారా ఆయన? లేదండి, ఫార్మిస్ట్ మీద ఆయన ఏం చేయలేదు. బట్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. లైక్ అంటే ఒక స్టేజ్ వచ్చినప్పటికి ఐ బికేమ్ సో అబ్సెస్డ్ విత్ పామిస్ట్రీ. అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు ఆబ్వియస్గా నా థాట్ అంతా లైక్ చెయ్యి మీదకి పాము మీదకి ఏంటి మీరు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చదువుతారా ఏమిటి? లేదండి, నా జాతకం ఏమన్నా తెలిసిపోతుందా ఇలా చూపిస్తే? లేదు. Okay. దాని తర్వాత లైక్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్. లైక్ ఫర్ యూ లైక్ అంటే ఈ ప్రాసెస్లో ఈ తెలుసుకునే ప్రాసెస్లో అంటే మిమ్మల్ని ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? ఫస్ట్ థింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. Okay. లైక్ ద సెంట్రల్ ఐడియా ఒక లవ్ స్టోరీ తీసుకునేటప్పుడు లవ్ స్టోరీలో మామూలుగా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ చూస్తాం. కరెక్ట్. అమ్మాయిని ఇంకొక అబ్బాయి ప్రేమించుంటాడు, వాడు అదే విలన్ మెయిన్ అవుతాడు. కాన్ఫ్లిక్ట్ ఉంటుంది బేసిక్గా. లేకపోతే ఈ అమ్మాయి హీరోని కాకుండా ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, క్యాస్ట్, అవేమీ కాకుండా ఒక యూనిక్ పాయింట్ అవుట్ వచ్చింది. సో దీని మధ్యలో దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, లైక్ Okay. ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఐ వాంటెడ్ టు దానిలో ఏంటంటే లైక్ హౌ విల్ పవర్ ప్లేస్ అ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని వెళ్ళి లైక్ సంబడి హూ లైక్ మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ ఈజ్ లైక్ మన మధ్యన ఒక మనిషి ఉన్నాడు, తన ఫ్యూచరు ప్రెజెంట్ అన్నీ కూడా తెలిసిపోతాయి మనం చేయి చూడగానే అనేటప్పుడు హౌ వి ఫీల్, దట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్. సో ఆ క్యారెక్టరైజేషన్ లైక్ ఈజ్ సంథింగ్ విచ్ హుక్డ్ మీ అలాట్. కానీ డూ యూ థింక్ లైక్ అంటే ఒకవేళ నిజంగా రియల్ లైఫ్లో అలాంటి పర్సన్ ఉంటే కాంప్లికేషన్ ఆ పర్సన్కే ఎక్కువ ఉంటాయని అందరికంటే? డెఫినెట్లీ అండి, దట్స్ అ రియల్లీ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. సంబడి లైక్ అంటే మనం బయట వాళ్ళందరికీ చూసేటోళ్ళందరికీ అది ఒక వరంలా కనిపిస్తుంది, బట్ అది చాలా పెద్ద శాపం. అది కరెక్ట్, నిజంగా. సో బెటర్ రేపటి గురించి తెలియకపోవడం, సో హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం మనం. ట్రైలర్లో వచ్చిన ఒక డైలాగ్ కూడా, రివీల్ అయిన డైలాగ్ కూడా ఉంటుంది. తెలుసుకొని ఏం చేస్తారు, రేపు ఏం తెలుస్తుందని జరిగితే సర్ప్రైజ్ మిస్ అయిపోతారు, నచ్చింది జరుగుతుందని తెలిస్తే హోప్ మిస్ అయిపోతారు. అవును, సో నిజంగా. దట్స్ హిస్ క్యారెక్టర్. రైట్. సో యూ అంటే బాలీవుడ్లో చేసి, టాలీవుడ్లో చేసి అండ్ హాలీవుడ్ నుంచి వచ్చి, ఈస్ దేర్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ లైక్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ అండ్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్? I mean, I think everyone's trying to make a good movie. Right. It's the same. Nobody sets out to make a bad movie. Everybody's always trying to make good movies. But I think everybody definitely, sir, because a lot of money involved in this. exactly, So, yeah. it's a business. As much as it's entertainment, it's a business. And I think from that point of view, the different cultures know their own audiences very well, Yeah. and they know how to pander to that audience within the project that they're doing. So I think there are differences definitely from a technical point of view in terms of crew and things like that, and the way things are prepped, and the way people shoot and things like that. But I think overall everybody's trying to tell a good story. But so I think every industry is trying to achieve the same thing. You mold things like అంటే యువర్ సెల్ఫ్ ఆర్ సినిమా గురించి మీరు ఏమన్నా ఆలోచించి మోల్డ్ చేయడం జరుగుతుందా? ఫర్ యూ లైక్ వాట్ ఇంపార్టెంట్, కల్చర్ ఆర్ యువర్ కల్చర్? Well, I mean, I'm trying to understand. This is I'm doing my 5th movie right now. Radheshyam was my 4th movie in India. I've shot in 28 countries around the world, and I've done movies in China, Malaysia, Europe, America, Canada. And in the end, everybody's trying to achieve the same thing. And I think that, yes, there are cultural differences, and I don't understand as much as I'd like to at the moment about the Indian culture, but
working with people like Radha, I mean, I understand a lot more than I did when I started. So, I mean, in the end, we were trying to do a sequence which would work internationally. I mean, on the scale that we were trying to achieve, it was not to make a sequence for the Telugu audience. It's to make a sequence that works for everyone. And so that's why when we started planning this, which was a long time ago, you know, there was so much discussion, so much preparation about the sequence, backwards, forwards, going to America to work with the previous artist and everything else, and coming back and working with storyboard artist, and Radha and I sitting down and discussing the sequence so many times. When we finally got to shoot it, I mean, we were so well prepared in terms of, I mean, if you'd have walked into the office I was using at RFC, you know, there were boards all over the wall with every day. We had 4 stages going at the same time. No. And basically the four biggest stages at RFC, we were using them all at the same time. And we would go from one stage to the next stage so we could start that. And then we'd be preparing on the next stage to go there while that one was cleared off and other sets came in. And we had to be, because, you know, we were doing a shoot of that magnitude and scale where we were trying to do things that were potentially beyond the budget and scope of the movie. We were trying to achieve something that would impress international audiences as well. రైట్. ఏంటంటే ఈ షూట్ జరిగేటప్పుడు ఆర్ఎఫ్సి మొత్తం మీరే తీసుకున్నారా, వేరే సినిమా జరగడానికి లేకుండా? అంటే ఆర్ఎఫ్సిలో చాలా ఫ్లోర్స్ ఉన్నాయండి, బట్ బిగ్గెస్ట్ ఫ్లోర్స్ లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ద టైమ్ లైన్స్ అండి. లైక్ ఇట్ స్టార్టెడ్, ద ఇనిషియేషన్ స్టార్టెడ్, జస్ట్ ద క్లైమాక్స్ ప్రెప్ స్టార్టెడ్ 3 years బ్యాక్. 3 years బ్యాక్ నేను ఒక ప్రీవియస్ ఈయన పంపించిన తర్వాత, ఈయన కరెక్షన్స్ చెప్పిన తర్వాత, ఈయన కెనడాలో ఉంటారు, ఆ ప్రీవియస్ ఆర్టిస్ట్ యూఎస్లో ఉంటారు. సో మళ్ళీ ఈయన ఇండియాకి వచ్చిన తర్వాత డిస్కషన్స్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఈయన యూఎస్ వెళ్ళి ఆయనతో కూర్చొని, సో ఇట్ వాజ్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అండ్ లైక్ every 2 weeks we had a meeting, every 2 weeks like we were collaborating with other artists and everything. And లాస్ట్కి వచ్చేటప్పటికి లైక్ వీ డోంట్ వాంట్ టు స్టాప్ ద షూట్. అంటే మధ్యలో గ్యాప్స్ లేకుండా జరగాలంటే కంటిన్యూస్గా అన్నీ రెడీగా ఉండాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ ఆ టైంలోని హైదరాబాద్లో లైట్స్ దొరకలేదు, ఎందుకంటే మొత్తం ఫ్లోర్స్ అన్నింటిలోని మా కెమెరామెన్ లైట్స్ పెట్టారు. సో ఇట్స్ లైక్ అంటే టైం వేస్ట్ అవ్వకూడదు. ఇక్కడ షూట్ ఫినిష్ అయిపోయిన వెంటనే ఒక half an hour గ్యాప్లో వీ హ్యావ్ టు స్టార్ట్. మనోజ్ సో అది ఎక్కడ కూడా ఆగకుండా చేయడానికి. అండ్ దే ప్రెప్ ఫర్ లైక్ 50 days before shooting. I think we shot for around 25 days or something, but like pre-production happened for almost like we can call it like 1.5 years, I guess. Yeah, overall, I mean, by the time, you know, with everything going, because obviously with COVID and things and all the things that we were dealing with at the time. And the biggest challenge is like that ship portion, that sinking and everything, where we should do it. And we went to, he suggested few studios, underwater studios in Bulgaria, I guess. Yeah, we scouted in Bulgaria. We talked about other studios around. I mean, we did so much work in preparation. I mean, it was. కానీ రిలేషన్షిప్ కూడా అలానే బిల్డ్ అవుతుందేమో కదా. వన్స్ లైక్ గుమ్మడికాయ కొట్టే టైంకి యూనో యాక్షన్ డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, సినిమాటోగ్రఫర్ని మిస్ అవుతూ ఉంటారండి. ఒక ఓన్ గ్రూప్ లో రాధేశ్యామ్ గ్రూప్ యాక్టివ్ ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి యాక్టివ్ గానే ఉంటుంది. కీప్ ఆన్ లైక్ ఏం చేయాలి ఏంటి అనేది. Actually, to speak the fact, people all, if they are a good technicians, they are very selfish and they want to tell more stories. The moment they tell this story, they want to get into another so one. Immediately okay, exit group. Second project started. So but on a friendly level, all we want to collaborate as much as we can. Whenever we have time, we want to like, because like ideas is what connects us. Like what kind of do you really get the time ante asalu dorugtunda? Yeah, like whenever he comes here, చేసుకోవాల్సి వస్తుందా? we have to create, like నేనంత బిజీ కాదులండి, హీ ఇస్ బిజీ. సో ప్రభాస్ కెరియర్ లో అంటే ప్రభాస్ అనగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఆఫ్టర్ బాహుబలి. లైక్ ప్రభాస్ అంతకు ముందు బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అనే ఆ క్రేజ్ అనేది చాలా మారిపోయింది. అండ్ ఫ్యాన్స్ లైక్ వరల్డ్ వైజ్ లైక్ ఫ్యాన్స్ చాలా మంది పెరిగారు. అంత పెద్ద హీరోతో చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. యూనో 11th Marchకి ఏ ఆడియన్ అయితే అండ్ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తారో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అండ్ అది ఏ రకంగా రీచ్ అవుతుంది ఫిల్మ్? కమింగ్ టు ఎక్స్పెక్టేషన్స్ అండి, లైక్ we started the promotion in a note that this is a love story, this is a clean, neat, a pleasant film to come to, and in between అక్కడక్కడ twists and turns ఫీల్ అవ్వాలని. సో ఈ ఎక్స్పెక్టేషన్ ఏదైతే బిల్ట్ అయిందో, మేము ఏదైతే చెప్దాం అనుకున్నామో అదే ఎక్స్పెక్టేషన్స్ కనుక వస్తే they'll have 100% more out of it in the theater, definitely. So yeah, there's a lot of excitement while watching the film. So I am sure that audience కూడా అది ఫీల్ అవుతారు.
తెలుగు ట్రైలర్ ఎంత బాగా నచ్చిందో హిందీలో కూడా అంతే బాగా నచ్చింది ఓకే ఓకే అంటే ఒక్కొక్క ఫిలిం మనం చేసినప్పుడు ఎంతో కొంత మన ఫ్లేవర్ అనేది కనిపిస్తుంటుంది. ఈవెన్ తో తమిళ ఫిలిమ్స్ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో కొంత ఎక్కడో చోట మనకి అది కనిపించడం జరుగుతుంది. బట్ తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఫిలిం హిందీలో కూడా అంత బాగుంది అంటే ట్రైలర్ అంత బాగుంది, దాని జలక్ అంత బాగుంది అంటే అది ఫస్ట్ నుంచి కేర్ తీసుకోవడం జరిగిందా? ఇందాక నేను అన్నట్టు కల్చర్ అన్న వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఎంత కాదన్నా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ ఉంటుంది, థింగ్స్ ఇక్కడ పరంగా చూస్తూ ఉంటాం మనం, బట్ స్టోరీ ఇక్కడిది కాదు. అది స్టోరీ మోర్ ఇట్స్ వెరీ రూటెడ్ ఇన్ ఇండియన్ స్టోరీ అండి. ఇది ఓకే ఇండియన్ స్టోరీ. దీని సెటప్ ఏదైతే ఉంటుందో కొత్తగా ఉంటుంది అని చెప్పి యూరోప్ లో పెట్టి అక్కడ ట్రై చేయడం జరిగింది. ఇట్స్ నాట్ ఎ యూరోపియన్ స్టోరీ. మేము వి థాట్ మరి మీరు మమ్మల్ని అలానే కన్ఫ్యూజ్ చేశారు. సో మేము ఇది అక్కడ బేస్డ్ ఏదైనా అన్న ఫీల్ వచ్చింది. క్యారెక్టర్ ఇండియా నుంచి వెళ్ళిన ఒక క్యారెక్టర్ స్టోరీ అది. అక్కడ కొంతమంది ఇండియన్స్ ఉంటారు, వాళ్ళతో మధ్యన జరిగిన ఒక like for example like all the superstars here they can't roam in the streets. అంక ఫ్రీడమ్ ఉండదు. బట్ వాళ్ళు ఒక తెలియని కంట్రీకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఫ్రీడమ్ వస్తుంది. ఒక రెస్టారెంట్ లో కూర్చోగలరు, కాఫీ తాగలరు. సో యాజ్ పాపులర్ యాజ్ అ సూపర్ స్టార్ ఈ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ విక్రమాదిత్య అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో హీ వాంట్స్ టు లీడ్ అ లైఫ్ వేర్ పీపుల్ డోంట్ రికగ్నైజ్ హిమ్ అండ్ పీపుల్ డోంట్ బగ్ హిమ్ అబౌట్ రీడింగ్ పామ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో తను అక్కడ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు జరిగిన పరిచయాలు, ఆ పరిచయాల వల్ల ఎదురైన ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ వల్ల తనలో వచ్చిన చేంజ్, తను దాన్ని ఎలా ఛాలెంజ్గా తీసుకొని వాట్ ఈస్ గోయింగ్ టు డూ అనేది. ఓ మై గాడ్, మీరు చాలా బాగా నెరేట్ చేస్తారని నాకు అర్థమైంది. బికాస్ కంప్లీట్గా స్టోరీ చెప్పేశారు మీరు, కానీ ట్విస్ట్లు టర్న్స్ మాత్రం రివీల్ అవ్వలేదు. అది మాత్రం 11th చూడాల్సింది థియేటర్లో. ఐ నో. సో అండ్ లైక్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ టాల్ అండ్ హ్యాండ్సమ్ ప్రభాస్ గారు. I get on very well with Prabhas. I really like Prabhas. I mean, he's such a nice person in general. So, you know, I mean, he's a bit shy person kada koncham ekkado anipistundi నాకు ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు. I mean, he's great. Although I always look when I'm working, because I'm working with him again at the moment, and you know, he knows I love biryani, so every time he's always sending me biryani. Well, how much, when do you want your biryani? And so and he's just such a nice person in general. He's just very easy to get on with. యా, టేస్టీ ఫుడ్ అయితే సెట్లో అందరికీ వస్తుందని విన్నాను ప్రభాస్ గారు ఉంటే. ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. క్యారేజ్లు వస్తాయని చెప్పి కొంచెం ఫిట్నెస్ కాస్తంత పక్కకే పెట్టాలేమో కదా టైంలో, ఇంకొంచెం ఎక్కువ ఓవర్ వర్కౌట్ చేయాల్సి వస్తుందేమో. ఫర్ యూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి ఆయనతో? See, like more of I got connected to him on a human level rather than actor-director relationship kanna. And there are certain things which I learned from him, and there are certain things which taught me to lead or to handle situations in certain way. So definitely it's a really good experience to work with an image like him. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్ అన్ని మాట్లాడుకుంటే ఆఫ్టర్ బాహుబలి లైక్ ఇట్ స్కాటర్డ్ ఇట్ అండ్ ఇట్ బికేమ్ సో బిగ్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ లవ్ ద మోస్ట్ ఇన్ హిమ్ ఇస్ స్టిల్ హంబుల్. అండ్ నాకు ఇప్పటికే ఆయనకి ఆ సక్సెస్ ఇంకా తెలియదు అని అనిపించింది. అంటే చాలా మంది స్టార్స్ కి వాళ్ళ సక్సెస్ తెలిసిపోతూ ఉంటుంది, బట్ ప్రభాస్ అది తెలిసినా తీసుకోలేదో, లేకపోతే తెలుసుకోవాలని అనుకోవట్లేదో. అంటే అది తెలిసినా దాన్ని ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం మనకి ఎందుకులే అని చెప్పి వదిలేస్తాడు. తన ఓన్ జోన్ లో తను ఉంటూ ఉంటారు. హీ హ్యాస్ అ వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ హీ లివ్స్ ఇన్ హిస్ ఓన్ వరల్డ్, హీ హ్యాస్ హిస్ ఓన్ యూనివర్స్. ఓకే. సో విక్రమాదిత్య క్యారెక్టర్ ప్రభాస్ ని ఇమాజిన్ చేసుకున్నారా ఫస్ట్ వెన్ యూ రోడ్, లైక్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారు? రాయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి లైక్ హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద మైండ్. ఓకే. అండ్ అంటే అదే ఇంత ముందు చెప్పినట్టు లైక్ I was trying to crack this philosophy through love story. At the same time, after Bahubali, he is looking for a love story. And producers, ఆయన ఫ్రెండ్స్ అవ్వడం అండ్ నాకు ప్రొడ్యూసర్స్ అవ్వడం, ఆ కామన్ ప్లాట్ఫామ్ వల్ల it materialized quickly.
రైట్ వెళ్ళి చెప్పడం ఆయన ఒప్పుకోవడం. రైట్. సో యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా డిఫికల్టీస్ ఉంటూ ఉంటాయి. ఈస్ దేర్ ఎనీ సీక్వెన్స్ దట్ యు ఫెల్ట్ డిఫికల్ట్? Climax was the most difficult part of the movie, of course. Okay. The preparation, and not just the preparation, the shooting of it, but also knowing how everything would come together in the end, because there's a lot of visual effects involved, and we were shooting things that we knew would be set extensions, we knew would be water effects, and how everything worked. And Prabhas was in harnesses all the time, spinning upside down, running across the deck of the ship, and with explosions going off and water going everywhere. And I don't know how much I should say about the sequence, but it was a big challenge from that side of things. We had to be very well prepared, and Prabhas was great. Again, it's about he's done so much action work. He's so good with harnesses and everything else, and just getting in, and he knows his wire work. He knows exactly what he's got to achieve, and he's always coming in with his sort of, what if I do this? Let's change this to this. He's very collaborative. He wants to help. He wants to work all the time, and just such an easygoing kind of on set, creating a nice atmosphere, and everything's really nice and easy to work with. So from that side of things, it's a big challenge, but it's always nice when you're working with people that help you overcome that challenge. Right. Because the more people are with you on it, you're all in it together. So we sat together so many times, and we'd discuss every shot and how it's going to work, and how everything's going to come together in the edit, and with the visual effects, would this work here, or are we better doing it? Even after all the preparation, when you get to the stage in the shooting, it can you're still sort of, maybe we were better off doing it this way, because there were, you're always sort of, as a director, you're always visualizing something that you see on the previs, you talk about it, you get it together, you do storyboards, you prep it, and then when you're looking at it, you go, it might be nicer if we try. And so there's always that sort of evolution. And it was nice to when you're fully prepared, you can change the plan a little bit. If you don't have that plan at the beginning, you can't change a plan if you're not fully prepared. So it was good that we were really prepared, and then and there were very small changes because we were so well prepared, but it was a very big challenge from a visual effects point of view, from an action point of view, from putting Prabhas into situations that were dangerous, but as safe as we could make it for him, and to make it look really exciting. రైట్. ఆయనకి ఈజీ ఉండాలి ఖచ్చితంగా. డాగ్స్ అండ్ క్యాట్స్ అని ఒక సినిమా, దాంతోనే ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ చేశారంటే మనుషులతో చేయడం క్వైట్ ఈజీ నాకు తెలిసి. అంటే దీంట్లో ఈ సిచ్యువేషన్స్ ఎట్లా అంటే అండి, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ హుక్డ్. మీకు కంటైనర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇవి ఉంటాయి. యాక్షన్ చెప్పగానే ఒకేసారి హుక్ వదులుతారు. ఇక్కడి నుంచి మనిషి పరిగెట్టాలి, ఇలానే వెళ్ళాలి, కొంచెం ఇలా వెళ్ళినా ఏదో ఒకటి తగిలేస్తుంది, ఇలా వెళ్ళినా ఏదో ఒకటి తగిలేస్తుంది. మనుషులు అంత ఫాస్ట్గా పరిగెట్టగలుగుతారా అనే దానికి I believe you remember the situation where we are shooting in the engine room, where accidentally the tankers opened up. Oh yeah. So అది ఒక ఎడ్జ్కి లైక్ వాటర్ ఫ్లడ్ చేసే షార్ట్స్ ఏవో ఉంటాయండి. లైక్ అదేంటంటే ప్రెప్ చేసుకుంటా ఉన్నాం, నెక్స్ట్ ఆర్టిస్టులు రావాలి, ఏదో చేయాలి. సడన్గా ఎవరిదో కాలు తగిలి హుక్ ఊడిపోయిందండి. హుక్ ఊడిపోయింది. లైక్ ఆల్మోస్ట్ ఒక డ్యామ్ గేట్స్ ఎత్తితే ఎట్లా ఉంటుందో అన్ని లైక్ పొద్దున్నుంచి పోస్తూ ఉన్నారు ఆ ట్యాంకర్లో వాటర్. ట్యాంకర్స్ వచ్చి ఒక 10-20 ట్యాంకర్లు ఒక్కసారి ఫ్లడ్ చేయగానే మనుషులందరూ లైక్ ఆ చివరికి ఈ చివరికి మొత్తం వాటర్లో కొట్టుకుపోయారు. ఆ చివరి ఉండేటోళ్ళు ఐ నెవర్ న్యూ దట్ ఐ కెన్ రన్ సో ఫాస్ట్. సో ఎవ్రీబడి వర్ రన్నింగ్ అండ్ స్కాటర్డ్ అండ్ ఎవ్రీథింగ్. I still think you got your feet wet. కాదు, నాకు అర్థమైంది ఏమిటంటే మీతో సినిమా చేయాలంటే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసి రావాలన్నమాట ముందు. సో అంతో ఇంతో స్పోర్ట్స్, అంతో ఇంతో అన్నీ తెలుసుకొని రావాలి. బికాజ్ అప్పుడే ఈజీ అవుతుంది. ఇందాక ఆయన అన్నట్టు ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు కంఫర్ట్ని ఇస్తూ ఉంటుంది. And like interesting thing what we learned from technicians from outside where they prep a lot and everything. Like sometimes we have a vision and we try to crack it, like how to do this and everything. And working like a senior like him and a technician like him, he used to make things very at ease for other technicians to understand, and at the same time for the actor to feel confident that okay, I can try this and do it, like there's nothing harm in it. అది ఆయన యాక్టర్ కూడా అవ్వడం వల్ల మేబీ అది ఇంకా maybe definitely, because he used to try everything and show it to him on him. So this is like this is my age and I'm doing this, so definitely it's easy for you and all that. బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇన్వాల్వ్, లైక్ ఇక్కడ కానీ బాలీవుడ్లో కానీ టీ సిరీస్
వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫిలిం. సో ఇంత పెద్ద సినిమా లైక్ డెఫినెట్గా ఆనందాన్ని ఇస్తుంది. యూనో లోపల చాలా డ్యాన్స్ మూవ్స్ కూడా ఉంటాయి యాక్సెప్ట్ అయిన తర్వాత, రిలీజ్ అయ్యే ముందు. అండ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది? డెఫినెట్గా బడ్జెట్, CG వర్క్ ఉంది దీంట్లో. బడ్జెట్ paranga, like we never had a discussion regarding budget, and other than the climax thing, like it's not about cutting down the budget, it's about like spending it right way to spend it and everything. We had discussions only on that. And see, creatively the producers are very much involved, and like when whatever Pramod garu, Vamsi garu, Pramod garu, Vicky garu, so whatever the story I narrated to them, like టువర్డ్స్ ద ఎడిట్ అది చూసుకున్న తర్వాత స్టోరీ మనం బిగినింగ్ అనుకునేది ఇది ఇప్పుడు ఎండ్కి ఇట్లా వస్తుంది అన్ని. సో ఈవెన్ ఇఫ్ మనం ప్రాసెస్లో కొన్ని మిస్ అయినా సరే, ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడు ఆ పాయింట్ ఉండింది కదా, అది ఎందుకు ఇంక్లూడ్ అవ్వట్లేదు, అదేమైనా చేస్తే బాగుంటుంది కదా, అది వెరీ మచ్ క్రియేటివ్లీ ఇన్వాల్వ్డ్ అండ్ వెరీ ప్యాషనెట్ పీపుల్ టు వర్క్ విత్ అండి. సో లైక్ అంటే నార్మల్గా ఏం జరుగుతుంది అంటే, ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎక్సైట్ అయిపోయి ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ I have with my producers. Like ఇది ఎట్లా అయితే ఎలా ఉంటుంది, అట్లా అయితే ఎలా ఉంటుంది అనేది కానీ దానికి సంబంధించి. అండ్ కమింగ్ టు టీ సిరీస్ భూషణ్ కుమార్ గారు, లైక్ మేము ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత ఒక 6 months 7 monthsకి లైక్ ఐ కేమ్ టు నో దట్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హిందీ మ్యూజిక్ గురించి కానీ దాని సో ఇనిషియల్ డేస్లో లేరు వాళ్ళు, నాకు తెలియదు, నేను ఇంటరాక్ట్ అవ్వాలా. సో మ్యూజిక్ డైరెక్టర్స్ లాక్ చేద్దాం అనుకున్న టైంలో దే గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బికాస్ దే ఆర్ అ వెరీ బిగ్ మ్యూజిక్ కంపెనీ, దే హ్యావ్ దేర్ ఓన్ మ్యూజిక్ డైరెక్టర్స్ వేర్ దే హ్యావ్ కాంట్రాక్ట్స్ విత్ దెమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాకి ఆ మ్యూజిక్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ నార్మల్గా ఏం చేస్తామంటే, మనం కథ అంతా ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాం, సిచ్యువేషన్స్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం, ఏ పాట వరకు వచ్చేటప్పటికి ఆ పాట వరకు మనం కమ్యూనికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే లైక్ కథ మొత్తం నేను ప్రతి పాటకి 3 మ్యూజిక్ డైరెక్టర్స్కి చెప్పాలి, కథ చెప్పాలి, ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్స్కి సిచ్యువేషన్ ఎట్లా అనుకుంటున్నాం అని చెప్తే, లైక్ ఆల్ దీస్ 3 people దే వర్క్ ఆన్ అ ట్యూన్ అండ్ దే గివ్ ఇట్ టు అస్. సో దాంట్లో మనం ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం సినిమాలో పెట్టుకుంటాం. సో దట్స్ దేర్ ప్రాసెస్ అండ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ టు డూ సంథింగ్ లైక్ దట్. I don't know if I'll do that for my next or anything, but ఇప్పుడు వరకు అయితే మాత్రం it was very exciting. సార్ ఇది ఎప్పుడో దిస్ ఐడియా కేమ్ అప్, ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చిందని నేను విన్నాను. ఈ ఐడియా ఏదైతే ఉందండి, అది నేను చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విన్న ఐడియా అండి. మీరు సాహసం టైంలో డైలాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా? అవును. I collaborated in writing in all his projects and mostly like after నా ఫస్ట్ ఫిల్మ్ అనుకోకుండా ఒక రోజు ఆయనతో చేసింది. సో దాని తర్వాత నుంచి I started writing for him as well. Like I used to be a co-director and an assistant also. మీరు డైరెక్టర్ అవుతామని వచ్చారండి? డైరెక్టర్ అవుతామని వచ్చాను. Like I first like I decided to become a director when I was in 9th standard, 8th or 9th. ఓకే, నాకు 9th లో ఉన్నప్పుడు 10th ఎగ్జామ్స్లో పాస్ అవుతానా లేదా అని మాత్రమే ఉండేది, డైరెక్టర్ అవుతానా. సో అంటే ఎవరిని చూసి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉండిందా మీకు ఆ టైంలో? ఫస్ట్ థింగ్ I like the grandeur, like I imagine things in a grander way and cinema is the closest thing like to imagine things or anything. అండ్ చిన్నప్పటి నుంచి కథలు వినడం అంటే బాగా ఇంట్రెస్ట్. బట్ ఇంత గుడ్ లుక్స్ అది ఉన్నప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీలో లైక్ డెఫినెట్ మిర్రర్ ముందు నుంచి ఉన్నప్పుడు అరే నేను యాక్టర్ అవుతాను, హీరో అంటే అబ్బాయిలు చాలా మంచి యాక్టర్ అండి, బట్ ఐఎమ్ గుడ్ డైరెక్టర్. టు బి ఎ గుడ్ డైరెక్టర్ యూ హ్యావ్ టు 100% బి అన్ యాక్టర్. ఓకే, సో ఐ యాక్ట్. అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది, మెన్ గురించి. ఇక్కడ బ్యూటిఫుల్ విమెన్ కూడా పార్ట్ ఆఫ్ ఫిల్మ్. సో పూజా హెగ్డే, సో పూజ గురించి మనం మాట్లాడలేదు అండ్ దీంట్లో మోర్ బ్యూటిఫుల్ అనిపించింది. తనే డబ్బింగ్ కదా హిందీకి తెలుగుకి తనే డబ్బింగ్ అండి. లైక్ షీ లుక్స్ లైక్ ప్రిన్సెస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దట్స్ వాట్ ఫస్ట్ టైం వెన్ ఐ సా హర్ ఇన్ అన్ ఈవెంట్ ఐ లైక్ చాలా ప్రిన్సెస్ లా ఉంది, చాలా బాగుంది కదా అమ్మాయి అది ఇది అని. సో దాని తర్వాత వీ డిస్కస్డ్ విత్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఐ అప్రోచ్డ్ హర్ అండ్ షీ వాస్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాకి సంబంధించి క్యారెక్టర్కి సంబంధించి అమ్మాయి ఎక్కడెక్కడ చదువుకున్న బుక్స్ గురించి మాట్లాడేది, నేను సజెస్ట్ చేసిన బుక్స్ అన్ని చదివింది. సో దాని తర్వాత వర్క్ షాప్స్ చేసింది. అండ్ ఈ సినిమాలో పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ లైక్ ఇట్ వుడ్ బి అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి లైక్ హూ సా హర్ ఇన్ అదర్ మూవీస్ టిల్ నౌ. సో లైక్ షీల్ మేక్ యూ క్రై, షీల్ మేక్ యూ లైక్ go through lot many emotions in the movie. So a character traveling అనేది ఉంటుంది ఆడియన్స్ కి కూడా. traveling అనేది ఉంటుంది and 100% she did justice for the film. Like if not for her I don't think like ఇంకెవరు వచ్చినా సరే ఒక 2-3% లేకపోతే 10% తగ్గుండేదేమో. And she was like on the mark on everything. మీకు ఇంకొకటి కూడా ఈజీ అయి ఉంటుంది పూజాతో వర్క్ చేస్తారు. పూజ అండ్ ప్రభాస్ ఉన్నప్పుడు ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి కింద యాపిల్ బాక్స్ కూడా వేయాల్సిన పని లేదు, హైట్ కొంత అంతో ఇంతో. వెరీ గుడ్ లుకింగ్ పేర్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్స్ చాలా కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్ లో ఇఫ్ ఐ హ్యావ్ టు రేట్ ఐ రేట్ దెమ్ #1 బెస్ట్ లుకింగ్ పేర్ పూజా హెగ్డే అండ్ ప్రభాస్ గారు. ఓకే,
సో మీకు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రాధాకృష్ణ గారితో? సో యాజ్ అ డైరెక్టర్ ఎన్ని మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నారు 10 out of? No, I had such a good time working with Rad. I mean, as we were saying earlier, I mean, every time I'm coming to Hyderabad, we always stay in touch and we're discussing other things, and we get on very well. It's nice because, I mean, he's got a certain sensibility that that sort of relates to my sensibilities, and we talk about things, novels, everything else. It's kind of an interesting, and I like the way he works. I like the stories that he's trying to tell, and the way he wants to tell them. So it's very interesting. I mean, I'm looking forward to working with him again. We are also looking forward. So again, మళ్ళీ మీరు వర్క్ చేయాలని కాంబినేషన్. అండ్ డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా తెలుసుకోవాలనుకునేది ప్రభాస్ గురించి. అండ్ మాకు తెలియని విషయాలు, మీకు మాత్రమే తెలిసిన విషయాలు, మాకు కూడా చెప్పినా పర్వాలేదు అనుకునే విషయాలు అవి ఏమన్నా ఉన్నాయా? Everybody knows about him and like very. మీరు చెప్పకండి ఈజ్ ఓపెన్ బుక్ అని. లేదు, ఆయన జోన్లో ఆయన ఉంటారు కాబట్టి. సో అంటే లైక్ హీ వాంట్స్ టు బి లైక్ కంఫర్టబుల్గా కూల్గా ఉందాం అనుకుంటారు, అండ్ హీ వాంట్స్ టు గివ్ ద సేమ్ కంఫర్ట్స్ టు ఎవ్రీబడి ఎల్స్, and that's a good thing because a star like him supporting in doing things would definitely push us more అంటే ఇంకొంచెం బెటర్గా చేయాలనిపించడానికి కానీ దానికి కానీ. అండ్ అంటే పర్టికులర్గా ఆయన గురించి అని అంటే ఐ డోంట్ థింక్ సో. లైక్ జనానికి తెలియంది నాకు కొత్తగా తెలిసిందంటూ ఏం లేదు. అండ్ ప్రతి మనిషి ఎవరైతే ఉంటారో మన లైఫ్లోకి తెలుసో తెలియకుండా వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా వచ్చిన వాళ్ళ నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ఉంటాం. కొంచెమైనా అనిపిస్తూ ఉంటుంది, ఓకే ఇది సంథింగ్ మనలా లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అండ్ ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది నేర్చుకుంటే అని. సో ప్రభాస్లో మీరు నోటీస్ చేసింది ఏంటి, అండ్ ఓకే ఈ క్వాలిటీ మనలో కూడా ఉంటే బాగుండు అనుకున్నది ఏంటి? ఆయనకి హ్యూమన్ ఎమోషన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ రెస్ట్ లేటర్. సో లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేద్దాం అనుకున్న మాట ఇచ్చారనుకోండి, హిల్ స్టిక్ టు దట్. అండ్ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ డెఫినెట్లీ వీ షుడ్ లర్న్. అండ్ there are many other things as well, like ఆయన హ్యూమిలిటీ, హంబుల్గా ఉండడం కానీ అది కానీ అవన్నీ కూడా డెఫినెట్గా అంటే ఒక రేంజ్ ఒక ఆరో వచ్చేసేటప్పటికి ఒక మనిషి బిహేవియర్ అవ్వచ్చు, లైక్ ఆయన అలా బిహేవ్ చేద్దాం అనుకున్నా చేయకపోయినా సరే ఆ సొసైటీ లుక్స్ ఎట్ హిమ్ లైక్ దట్. బట్ ట్రైయింగ్ టు కట్ డౌన్ దట్ ఇమేజ్ అండ్ బీయింగ్ సో కామ్ అండ్ కూల్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉండడం అనేది ఇట్స్ అ గుడ్ క్వాలిటీ టు లర్న్ ఫర్ ఎవ్రీబడి. కరెక్ట్. ఈవెన్ నేను కూడా ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పటి వరకు లైక్ ఆయన జర్నీ చూస్తున్నప్పుడు కూడా చాలా అమేజింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ అందుకే మేబీ అంత సక్సెస్ కూడా వచ్చిందేమో. పాజిటివ్ పీపుల్కి ఆల్వేస్ లైక్ పాజిటివ్ నేచర్ సహకరిస్తుంది అంటారు కదా. అండ్ ఫర్ యూ లైక్ సార్ దీంట్లో మోస్ట్ మెమరబుల్ సీన్ ఆ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? There's so many nice shots in the I mean, with Prabhas in certain situations. I mean, when you see the movie, you'll see, there's images of him which are kind of iconic images. And, I mean, for me, obviously, there were other action sequences in the movie, but none of them compare even slightly to the climax. The climax was the biggest by such a long way. And, పూజకి ఏమి యాక్షన్ సీక్వెన్సెస్ లేదా అండి? ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుందండి, బట్ వీ వాంట్ టు హోల్డ్ దట్ ఫర్ ద క్లైమాక్స్ ఫర్ ద రిలీజ్. యు వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ పూజా హెగ్డే? I think he's already told me not to say. Is she beautiful? Oh, sorry. I didn't get much chance to work with her. She is beautiful, and of course, she is. No, I mean, she is. I didn't get much chance to work with her. So, I mean, physically, obviously, she's very beautiful. There's no question. I mean, I always find, we're talking about Prabhas, and he's such a nice person that there's an inner beauty to people. And so when you know them, they're either more beautiful or maybe less. Some people, of course. And the better you know them, the more you're going to see the beauty and the inner beauty. And I mean, physically, she's extremely attractive. Right. But I didn't get a lot of chance to actually interact with her. So, I mean, I was working with Prabhas so much. It was. I didn't really get to know her very well. So, చాలా మంది కామెంట్ లో when trailer came out వచ్చిన తర్వాత సో కింద పెడుతున్నారు టైటానిక్ కంటిన్యూషన్. సో ఈ క్వశ్చన్ అడగాలని అనిపించింది బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ టు నో. జస్ట్ అంటే సినిమాలో షిప్ ఉంది కాబట్టి టైటానిక్ అని అంటారేమో అండి, ఎందుకంటే అండ్ అది మునిగిపోవడం కూడా అండ్ అండర్ వాటర్ ఏదో జరుగుతుంది. సో యా
నథింగ్ రిలేటెడ్ టు టైటానిక్ అండి. బట్ ఇమేజ్ వైజ్ టైటానిక్ ఉన్న క్లాసికల్ స్టాండర్డ్స్కి మన సినిమా రీచ్ అవుతుంది అనుకున్నట్టయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కంపేర్ థింగ్స్. బట్ ఇట్స్ నాట్ లైక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా దీనికి స్కోర్ ఒకళ్ళు అందించారు, ట్యూన్స్ ఇంకొకళ్ళు ఇచ్చారు తెలుగులో. సో యా, తమన్ స్కోర్ లైక్ టువర్డ్స్ ద ఎండ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు రాధేశ్యామ్ ఇస్ తమన్ గారు కమింగ్ ఆన్ బోర్డ్ అండి. ఎందుకంటే లైక్ హీ సా ద ఫిల్మ్ అండ్ హీ వాజ్ రేవింగ్ అబౌట్ ఇట్, లైక్ ఆయనకి ఎలా నచ్చింది అలా నచ్చింది అది ఇదని. అండ్ దాని తర్వాత ఆయన వర్క్ చేసిన తర్వాత ఆయన చూపించిన తర్వాత ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ బై హిస్ నాలెడ్జ్ అండ్ హిస్ సెన్సిబిలిటీస్. బికాస్ ఇప్పుడు మనం ఒక కమర్షియల్ జోన్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింగిల్ హ్యాండెడ్లీ లిఫ్టింగ్ అప్ ద ఫిల్మ్స్. సో అట్లాంటి ఆయన ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఒక బాయ్ అండ్ గర్ల్ మధ్య జరిగే ఎలిమెంట్స్లో ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ హీ హ్యాడ్ ఇన్ టు bringing into both of them and the sound culture he chose to, that was really inspiring to me. ఎందుకంటే రాసుకునేటప్పుడు ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో తీసిన తర్వాత లైక్ నాకు ఒకటికే అర్థం అవుతుంది నేను ఏం రాస్తున్నాను నేను ఏం తీస్తున్నాను అనేది. సెట్ మీద ఉండేటోళ్ళకి ఇంకో 50% మందికి అర్థం అవ్వచ్చు, ఫైనల్గా ఎడిట్ చేసిన తర్వాత కొంతమందికి అర్థం కావచ్చు. బట్ తమన్ గారు ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ సినిమా చూసిన తర్వాత he just got the points which I got hooked to while I was writing. So and it will be a treat for the audience to listen to his background score with the visuals. And Taman గారికి కూడా జస్ట్ ఇన్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఇష్టం. అండ్ ద వే హీ యూజ్డ్ the tunes in certain scenes and all that worked really well. సో మేము కూడా 11th కోసం వెయిట్ చేస్తున్నాం, March 11th కోసం. అండ్ డెఫినెట్గా బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలి అన్ని చోట్లలో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ సార్. నెక్స్ట్ టైం వెన్ ఎవర్ యూ స్టార్ట్ తెలుగు ఇంటర్వ్యూ ఆ తెలుగు స్పీచ్ యూ జస్ట్ డూ నమస్కారం. దట్స్ ఇట్ సార్, పోయి చెయ్యంకో. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. Thank you very much. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.